ఇగో ఇలా అసలే ఆ ప్రసాద్ గారితో పని పోతున్నావు, జర జాగ్రత్త. దయ్యమా భూతమా పైలవని చెప్తానేది? ఓ దేవుడా, వాడు దయ్యం భూతం అని కాదు. ఇప్పుడు తోవంట పంది పోతుంది, ఆ పందికి బురద ఉంటుంది. ఆ బురద మన మీద పడద్దంటే మనం దానికి దూరంగా పోవాలి కదా. గట్లని జాగ్రత్త చెప్తాన్నా, అర్థమైందా? అర్థం కాలే కానీ అర్థమయ్యేట అనిపిస్తుంది. ఇక నీకేం అర్థమవుతుంది? జంగల్ పెంచినట్టు పెంచిన మా ఇంటికెళ్ళి. అంటే నన్ను అనగా నా ఇంటికెళ్ళి అనకు. మాసాలు గంతి తంతరాని కోపం నెత్తి మీద ఉన్న ఎంటికని వీక్తనే వచ్చిందట. ఇన్నేళ్ల బట్టి గింతెత్తున్న నిన్నంటే ఏమనిపించలేదు కానీ నెత్తి మీద ఉన్న ఎంటికనంటేనే ఎగిరెగిరి పడుతుందా కోపం. నీతో నోడితే తలకెళ్ళ ప్లేస్ రేపటికి పోతానా పో, మళ్ళీ తినాలే కథ. పోపో, నేను ఏం చెప్పినా నీకు ఎటకారమే అనిపిస్తుంది. తాకితేనే బొడిసత్తదట, తడితేనే గుడిసె కప్పుకుంటుందట. నీకు దెబ్బ తాకితే గప్పుడు అబ్బా అంటావు, ఇప్పుడు కొంపకత్తావు. ఏది మంచిగా చెప్పినా గట్నే. నేను పొలం కడిగి వెళ్తానే. చెప్పింది యాదుకున్నదా లేదా మరి? అరే ఆ రాజుగంతో తిరగద్దు మన సోపతి పట్టద్దు గంతే కదా. ఊకే చెప్పిందే చెప్పి నా మెదడు తింటే నువ్వు. అరే పగోన్ గురించి 10 మాటలు చెప్పి జాగ్రత్తగా ఉండమంటే తప్ప? పగోడేదే పగోడు, వానికి నాకు గిట్టు పంచాయతా పాలు పంచాయతా? వానికి నీకు పంచాయతీ లేకపోవచ్చు కానీ వాని పెండ్లానికి నాకు పగున్నది, నీకేం తెలియదు. మీకు మాత్రం ఏడైందే? ఆవిడ చేత నీ ఆకిట్లకి వచ్చిందా, నువ్వు చేత ఆమె ఆకిట్లకి పోయిందా? వాళ్ళ ఇల్లేమో రోడ్ అవుతలా, మన ఇల్లేమో రోడ్ ఇతలా. ఏడైందే మీకు లొల్లి? నీ లొల్లి పాడుగాను లొల్లి లొల్లేటవు, పాడుగాను లొల్లి లొల్లేటవు. మా ఇండ్లు పక్కకు ఉండకపోవచ్చు, మా తల్లిగారి ఇల్లు పక్క పొంటే ఉంటాయి. ఆడ వాళ్ళ ఇద్దరు పడది, అందుకే ఈడ మా ఇద్దరు పడది. చదువుకున్నావు కాదే, నువ్వేనా మనిషివరా? గక్కలు ఉండి గిక్కలు నీకు పెడతావే, నువ్వు అసలు మనిషి పుట్టినవుతి. అసలు నేను చదువుకున్నాను, నీకు ఎవడు చెప్పిండు? వాసాల్సి ఇదాకేం తప్పలేదు. అగో గినం కట్టలేదురా? ఇద్దరం కలిసి వచ్చేది నా పిల్లని చూసినానుకో ఇద్దరిని పొట్టు అంతది. అందుకనే ఇగో గిట్ల 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 కాబట్టి ఇగో గీలంగట్టానా ఆటగాడు పిచ్చి పాడుకో. మన ఇద్దరం మీద ఒకటే పనికేనే. అక్క అది కూడా నిజమే కదా, నేను మర్చిపోయినరా అలవాట్ల పొరపాటు. సరే పోందా. ఆగురా. ఎందుకురా? ఇంత బాగా కొడుతుంది, కొంచెం కూర్చొని పోదాం కానీ. అరే రాజుగా, ఇంట్లో నా పిల్లలతో బాగా తిప్పలైతుందిరా. ఎందుకురా? బొల్లు పోసుకొని దోమడుతుందారా? ఏహే గట్ల కాదురా, నీతోని సోప చేద్దాంటదిరా. నీ అవ్వ నా పిల్లలతో కూడా గదేలురా. నీ అవ్వ వాళ్ళు రాకముందుగా మనం మంచిగా ఉండేరా. కాదురా, నువ్వు నా అత్తారింటి పక్క పట్టి పిల్లని వేసుకోవాలరా? నీ కథ గమ్ముంది ఎవరో మరి. నా కోసం నీ అత్తగారింటికి దూరం ఉన్న పిల్లని చూడపోయినావురా? సూతిగా నాకు పిల్ల దొరకడానికి కట్టమైందంటే ఇంకా నాకు చూడపోతు ఎలా పడుతుంది నీ ఎత్తుల మాటలు. మరి ఎట్లరా వాళ్ళ పగలకు పరిష్కారం? ఏమో పోరా, మనం సచ్చదాకా తప్పట్లేవురా. మరి మనం చచ్చినాక వాళ్ళని ఆపడం లేక వాళ్ళిచ్చి వాళ్ళే కొట్టుకుని వస్తారు. వాళ్ళు అంత అల్కా కావర్రా. తలుగు తెంపుకున్న దున్నపోతు లెక్క ఎప్పటికీ తన్నుకుంటూనే ఉంటారు. నువ్వు వచ్చినాక ముచ్చట్లు నీకెందుకు? విముక్తి దొరికితే బంగారం అంటే వింత జంతువు లెక్క అని అడుగుతావు. నా పిల్ల నీ గురించి నిజమే చెప్పిందిరా. ఏంటిది? ఏం చెప్పిందిరా? ఆకారం పంది లేకున్నా గుణం కుక్క లెక్క ఉంటాయని చెప్పిందిరా. ఆపరాదురా ఈడికే, లేకపోతే మనం కూడా మన పిల్లల లెక్క చీకలు పట్టుకొని కొట్టుకుండా అవుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అది కూడా నిజమేరో. నీ ఎంటికలు ఎలుక తోకంత ఉన్నాయి కానీ నా చికెంటికలు చిన్నగా మెల్లగా మన ఇద్దరు వెళ్ళాలి అంతున్నాయి. అరే ముచ్చట పెట్టే కాడికి చాలరా,
మాట్లాడుతుంటే ఆ ముచ్చట ఈ ముచ్చట మళ్ళీ ఏడుకోబోతుంది. ఎందుకు మనకి దీపాల పోదా. అలా తమ్మి పెట్టుకుంటుందా నా పేనా? అయ్యో రామా. సరే సరే అత్తనా. ఏమైందిరా రావురా? నీ పిల్లల కాడికి నేనేందుకురా పెట్టుకునేది నీ పిల్లలతోనే. బఫారా ఎట్లత్తదే నీ ఇంట్లో లుంగి నా ఇంట్లోకి ఎట్లత్తదే ఆడదానా? దానికి ఏమన్నా కాళ్ళు వచ్చినా లేకపోతే నీ లెక్క కారం వచ్చిందా బల్పు వచ్చిందే? అరే అది గాలి కచ్చి పడ్డే దొంగరాజు అవుతాడు చెప్తే అర్థమైతలేదా? ఏమో కయ్యాలి కప్పకు సంతొరకటే ఆలస్యం సంపదని చూస్తాను. అప్పని చూస్తున్నా బాగా మాట్లాడుతున్నావేంది? అట్లానే అట్నా గబ్బులుంగి గాలి కచ్చి పడ్డదంటే నేనెట్లా నమ్ముతానే? ఎప్పుడెప్పుడు గెలుకుందామా అని ఎల్లమ్మ కోసం పుల్లమ్మ లెక్క నువ్వే కూర్చుంటావే. అటువంటిది నన్ను కయ్యాలి కంపంటావానే? నువ్వే నా సౌతివే, నువ్వే మంది సౌతివే. అవ్వా ఒక్కసారి నీ ముఖాన్ని చూసినాకే 3 రోజులు కూడు ముట్టబుద్ధి కాదు. అసలు నీతో నేను కూడా పెట్టుకుంటానా? అయ్యో నాశనం అయిపోతావే నల్లి కుట్ల బల్లి. నేను తలసుంటి నా ముఖాన్ని గడ్డపరంతుకొని పొడిచినట్టు మాట్లాడుతున్నావే. నీ మీద మన్ను పోయ్యా, నీ మీద దుమ్ము పోయ్యా. నీ శుద్ధ పూసుకున్న ముఖాన్ని అద్దంలో చూసి మురుసుడు కాదు. ఒక్కసారి నీళ్ళతో ముఖాన్ని కడుక్కొని నిల్వెత్తు రూపాన్ని చూసుకో. దెబ్బకు గుండాయి చచ్చి బండకేసి కొట్టుకుంటావు నీ తలకాయని. లుంగి మీద వచ్చా నా ముందర తీసుకొస్తారా? లంగ మొఖందానా? నన్నే లంగ మొఖందని అంటవా? ఏమన్నా చక్కని చుక్కవా? బాగా మాట్లాడతానా? అంటే నేను చక్కగా కాకపోతే నీ లెక్క లంగ కథలు చేస్తానా? లంగ మొఖతానా? లంగ కథలు చేసిన ఎన్ని మాట్లాడుతున్నా ఇట్లా కాదు. బయటికి పోడు ఆలస్యం కోడి పుంజు లెక్క కొట్టారు. పని పోయిన కాడ ప్రసగాంతంలో పెట్టుకొని చెప్పి నువ్వేంది ఆమంతంలో పెట్టుకుంటావు? ఓ ఆదిమానవుడా మరెందుకురా నీకు? నేను దాని లోకి వచ్చిన దానింట్లో లుంగి తీసుకొచ్చి నా ఇంట్లో వేసింది. ఇది తక్కువ ఆడదా? సాంప్రదాయిని సుప్పిని ఓ కండగడ్డ మొక్కదనా నేను వచ్చేసరికి 6 గంటలకు కూర అంటే నిన్ను బట్టలు ఉన్నారు ఈ లొల్లి వాళ్ళు తారే ఉన్నారు. ఫస్ట్ ఆ లుంగిదే దాన్ని 7 గంటకి చెప్పి దారాలకి ఎండెత్తా. ఏది ఆ లుంగేదే లుంగేది నీ ఆగితే బట్ట లుంగి ఇదే 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 అని మాట్లాడుతున్నావు. అది ఇక్కడ లుంగి మా ఇంట్లో పడ్డది కాదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీ అత్తగారింట్లో లుంగి మా అవ్వగారింట్లో పడ్డది. మళ్ళీ పంచి అంటే ఈ లొల్లి ఈ ఊరు కాదా? కాదు మా అవ్వగారు ఊరిది. మీ ఇద్దరికి ఏమైనా బుద్ధు నాదే? గక్కడి లొల్లికి గిక్కడ అనుకుంటారు. గక్కడి మనసులకు బుద్ధి రావాలంటే గిక్కడ మనసులనే అందుకోవాలి. పాపం మా అమ్మ ఎట్లున్నవి అమ్మా అని ఒక్క ఫోన్ చేస్తే ఆ ఫోన్లో దీని అవ్వ మాటలే గిల్లరి మాట్లాడుతుంది. ఒకటే బూతులు తిడుతుంది. మా అమ్మకేమో బూతులు రావాలి మూసుకొని కూర్చున్నది. అక్కడ మా అమ్మ ఆగిపోయింది కాబట్టి ఇక్కడ నేను రెచ్చిపోతున్నా. అక్కడ మా అమ్మ మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతున్నా. ఇంకొకసారి నీ అవ్వ నా అవ్వనేమో అనాలంటే దడుచుకోవాలా? ఏమనుకుంటున్నావో? అంటే ఇప్పుడు నువ్వు అన్న మాటలకి నేను దడుచుకొని కాళ్ళు చేతులు ముడుచుకొని ఉంటా అనుకుంటున్నావా? నీ అవ్వ ఇల్లు వ్యవసాయం ఎట్టనవో అని అనుకుంటే నిన్ను నీ అవ్వని పొగా నమ్ములుతా ఏమనుకున్నావో? కుంటెద్దును చూసుకొని కొంటెద్దు ఎగిరిందట. మొగరు రాగానే మొండి బలం పెరిగిందా అనే అమ్మ ఈపు చింతపండు వేసి తలకాయ తాటికాయ లెక్క కాపుతా. ఏమనుకుంటున్నావో? మొగని చూసి ఎగురుడేంది? నాకు లేదా బలము? ఏ రాయ చూసుకున్నా బాగా మాట్లాడతాను. నన్ను ఒక్కటి కూడా ఏం చేయలేదు. ఇంటికెళ్ళున్న మొగడని ముడిచినా కానీ రేషం లేని మొగడని తెలుసుకోలేకపోయినా.
పెండ్ల మీదకి ఎవడన్నా లొల్లికత్తాడంటే ఎట్లుండాలి? ఎర్రి కుక్క లెక్క ఎగబడి వాని దండ మొక్కలు వీకి దౌడకేసిన ఉండాలి. ఇక నాకున్నాడు మొగడు వేసిన పక్క దిగమంటే ఏదుల మొగడు తెల్లెలకని చూసి ఎల్లెలకన పడ్డట్టు ఎత్తాడు. ఏంటిదే పొద్దుగా దుబ్బు వచ్చినట్టు నలుగొలుతానవేందే? నా మొగడు ఎంటికలు పెంచుకుంది ఎల్లి ప్యాకెట్ వేసుకొని మల్లెపూలు పెట్టుకోవడానికని ఊరంతా గెలవడానికని వరుతున్నా. మేదల్లా పురుగు ఇట్లా గిర్రుమంటానే అన్ని పర్వ మాటలు మాట్లాడతారు. నువ్వు చేసిన భాగవతానికి గట్లనే అనిపిస్తుంది. మరి నిన్న లొల్లైతా అంటే పల్ల 10 వాళ్ళని అందుకుంటావా? నన్నే గొర్రె ఇంటికి పట్టుకొని తీసుకొస్తావా? నువ్వు మొగని లేకపోతే ఏంటిది ఆర్డర్లకి శాతగాడి చేసినావు. నీ అవ్వ ఎందుకు కొడతావు అట్లా? ఇప్పుడు నేను చేయనా చెప్పు? ఏం చేసుడు కాదు, అది వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైంది అని అనాలే, లేకపోతే నేను ఊకోను. అది ఇవ్వతి నన్ను అనడానికి. సరేది ఎట్లా అవుతానే అంటే ఎవడు పడుకుంటుండడు. అది వచ్చి తప్పైందంటే గప్పుడు నా పానం నిమ్మలం అవుతుంది. నేనేమనకపోతున్నా ఏది ఏది చెప్పు. అరే అచ్చే నీ దండం పెడతా ఇక్కడ ఆగే అరే ఇది పద్ధతి కాదే, ఇది అన్యాయం. ఇది ఏంటని చెప్పుడు. ఇదే న్యాయం. మా అవ్వ మీద వాళ్ళ అవ్వ గెలిచలేదని అది నా మీద వచ్చి వెళ్ళి పెడితే నువ్వు దాన్ని కొట్టాల్సి నన్ను ఆపుతావా? అందుకే నేను పోతున్నా. అవ్వని పుల్లబాట తెల్లగలి ఇట్లా తాగినవానే గామెను నేను గట్ల కొడతానే ఆనమే. ఆమెను కొట్టవుగా నన్ను ఆపుతావా? నువ్వు ఆపుతావా? ఏ పొట్టిదనా నాకు ఇట్లా కోపం వచ్చిందనుకో సీకెండ్కి బట్టి పండుగ పెడతా నీ పోరి సరే. అదే మంది మీదకి లేపని నోరు నీకు నా మీదకి లేపుతుంది కదా. ఇప్పుడు ఏది చెప్పు, ఏది ఏం కావాలి? నాకా అది కావాలి. నిన్ను ఎట్లా కొట్టినో అట్లా ఇప్పుడు నేను కొట్టాలి అంతే. ఏందే గీడికి వచ్చినాక నోరు మూసుకొని సపడకున్నావేందే? తప్పైందని కాళ్ళు మొక్కిపోవాల్సింది అది. రమ్మను మొక్కి పొమ్మను. ఇంటికన్నేమో కుక్కలక్క మురి ఈడికి వచ్చినాక పిల్లి లెక్క సప్పుడు ఎత్తలేవేందే? చూస్తాన్నా అది నా మీదకి వస్తుందా నన్ను దాని మీదకి వస్తాడు చేస్తా చూస్తాన్నా. ఏంటి నిలబడి చూస్తాను? దాన్ని రమ్మను వచ్చిన కాళ్ళు పొమ్మను. ఏవలే నీ కాళ్ళు మొక్కేది డొక్క ఇంపి డోలు కడతా నీ అక్క ఏమనుకుంటున్నావు? ఏ అమ్మా ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో కాలు కింద వేసి మల్లన్న పట్నం దొక్కినట్టు దొక్కుతా. ఏందే ఏమో అమ్మ బొమ్మ అని మాట్లాడతాను బాగా. ఏందే నీతో నాకు అయ్యేదే? నీతో చూస్తున్నావు కదా దాన్ని అందుకోనాడు. ఇద్దరం కలిసి పెళ్ళమ్మని మల్తప్ప మాట్లాడు చూడు. మల్చుడు కాదమ్మా వల్ల ఏమనుకుంటున్నావు? మాట్లాడుతున్నా దీని ఒళ్ళు దాక్కునే తేలు తేలు వాగినట్టు అయితే నా కంపరంగా ఉంది. ఇప్పుడు చెప్పరా నువ్వు ఎప్పుడు ఫస్ట్ ఇప్పుడు చెప్పే పోతావా నీ అవ్వగారింటికి? బా మీరు పోతావారే నీ కాలు ముఖ్య అన్నా. ఏయ్ ఏదో పాప నువ్వుకుంటా అంటే ఇంత రచ్చ తారు ఊకుంటే మీరు పోతానేందే? నీకు కాలు ముఖ్యనా నీకు? అన్నన్నన్నన్నన్నా అనేటోళ్ళు ఎవ్వరు లేరని గిన్నేసాలే తారు మీరు. గింత అద్వానా మీ అవ్వగారి ఇంటికాడ ముచ్చట తెచ్చి ఇక్కడ కయ్యం పెడతారే? మీ అవ్వ జోలికత్త గిట్టే ఊకుంటావా నువ్వు? ఏమో కట్టేసి కొడుతున్నావు. ఈ ఊళ్ళో అయితే మాట్లాడతా, వేరే ఊళ్ళో అయితే నేను మాట్లాడతారే. వాళ్ళేదో తెలిసి తెలియక మాట్లాడాలనుకుంటే అర్థం చేసుకొని ఊకుంచాల్సింది పోయి మీదికెళ్ళి మీరు కొట్టుకుంటారా? ఈ అక్క ఎగనేస్తాను.
అర్థమైంది మరి నీకో అర్థమైంది అది అట్లుండాలా మరి కట్లి పూర్రి ముందు హలో అమ్మా ఓసై నీ అమ్మ మళ్ళీ మామతోళ్ళు పెట్టుకుంటుందా నీ సంగతి చెప్తాగే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లెటూరి ముచ్చట్లు. చూసిరు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట గట్టి కొట్టుర్రి. బాయ్.